వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక పిఎఫ్ ఖాతాదారులు ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నేను రీసెంట్గా పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి పెన్షన్ని ఫిజికల్గా అప్లై చేసి వచ్చాను. సో ఆన్లైన్లో కాకుండా ఫిజికల్గా అప్లై చేసినప్పుడు ఎన్ని డేస్లో మనకు పెన్షన్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుందని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కానీ కావాలంటే పెయిడ్ సర్వీస్ తీసుకోవచ్చు. నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆన్లైన్ ఫిజికల్ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా మనము పిఎఫ్ క్లెయిమ్ ఆన్లైన్లో అప్లై చేస్తుంటాం. ఆన్లైన్లో అప్లై చేస్తే మనకు ఒక 24 అవర్స్ తర్వాత కానీ ఒక 2 డేస్ తర్వాత కానీ క్లెయిమ్ మనకు పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. తర్వాత ఒక 7 డేస్ తర్వాత 10 డేస్ తర్వాత అండర్ ప్రాసెస్ నుండి క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఫిజికల్గా అప్లై చేసినప్పుడు ఏంటి అంటే, ఫిజికల్గా మనం ఎప్పుడైనా మీలో ఎవరైనా పిఎఫ్ ఆఫీస్ వెళ్తే తెలుస్తుంది అక్కడ ఎన్ని 100 మంది ఉన్నారా, దాంట్లో ఎంతమంది పెన్షన్ కోసం వచ్చారు, ఎంతమంది పిఎఫ్ కోసం వచ్చారు, అక్కడ అందరు కూడా రిక్వెస్ట్ లెటర్లు రాసిస్తూ ఉంటారు. సో ఆ లెటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు 100 మెంబర్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ మెంబర్స్ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు తొందరగా క్లెయిమ్ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ఈపీఎఫ్ మెంబర్కి చూపిస్తా. రీసెంట్గా నేను పెన్షన్ క్లెయిమ్ అనేది సెటిల్ చేయించాను. వీరికి 15,000 పెన్షన్ అనేది తక్కువ రావడం జరిగింది. ఆల్రెడీ వీరు గతంలో పెన్షన్ అప్లై చేసుకున్నారు. 12,824 రూపీస్ రావడం జరిగింది. తర్వాత వీరు నాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సుమారుగా వీరిది అయితే ఒక 2 మంత్స్ పైనే పట్టింది పెన్షన్ క్లెయిమ్ అనేది సెటిల్ చేయించడానికి ఫిజికల్గా. కాబట్టి మీకు 2 మంత్స్ పడుతుందని కాదు, లేదా అంతకంటే తొందర అవుతుందని కాదు. సో ఒక ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మనం పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూసుకోవచ్చు. వీరు లాస్ట్ ఇయర్ మార్చిలో పిఎఫ్ పెన్షన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన డే టు టైం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో అప్పుడు వీరికి 12,000 పెన్షన్ అమౌంట్ సెటిల్ అవ్వడం జరిగింది. తర్వాత వీరికి ఏంటంటే ఇంకొక 15,000 కానీ 16,000 కానీ పెన్షన్ అమౌంట్ ఉండొచ్చు అని నాకు 3 మంత్స్ కింద కాంటాక్ట్ అయ్యారు. సో వీరి క్లెయిమ్ నేను రేజ్ చేసి కూడా 2 మంత్స్ అయితే 2 మంత్స్ దాటి ఉండవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు రీసెంట్గా అంటే నిన్ననే మనకు క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది. 9 అక్టోబరు 2025, ఈరోజు 10 అక్టోబరు 2025, అంటే నిన్న సెటిల్ అయింది. ఇంకా అమౌంట్ కూడా బ్యాంకులోకి రాలేదు. ఇంకొక 2 డేస్ లోపు అమౌంట్ రావచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు వీరికి 15,050 రూపీస్ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది. అంటే ఎన్ని డేస్ పట్టింది ఫిజికల్ క్లెయిము అంటే ఒక 2 నెలలు దాటింది. అంటే మీరు అడిగేది ఏంటి, ఎన్ని డేస్లో వస్తుంది అనేది ఒక అంచనాగా మీరు తీసుకోండి. 2 నెలలు పట్టవచ్చు, 1 మంత్ పట్టవచ్చు, 1 మంత్ కంటే ఎక్కువైనా పట్టవచ్చు. నేను చేసే క్లెయిమ్ సేవ్ అయినా సుమారుగా 1 మంత్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఫిజికల్ క్లెయిమ్స్ 1 మంత్ పైనే పడుతుంది, కానీ 1 మంత్ లోపు అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రిక్వెస్ట్ క్లెయిమ్స్ చాలా ఉంటాయి. కరెక్షన్కి సంబంధించి, పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి కొన్ని ఫిజికల్ క్లెయిమ్స్ ఉంటాయి. మనం ఆన్లైన్లో అప్లై చేస్తే కూడా కొన్ని క్లెయిమ్స్ అనేది అడ్వాన్స్ అమౌంట్ కూడా మనకు ఆన్లైన్లో రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఫిజికల్గా మనం రేజ్ చేస్తూ ఉంటాం. అప్పుడు అవన్నీ ఉంటాయి కాబట్టి ఫిజికల్గా వెళ్ళినప్పుడు క్లెయిమ్స్ అనేవి లేటుగా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సెటిల్ అవుతుంది, కానీ టైం అనేది పడుతుంది. సో సుమారు ఒక 2 నెలలు అలాగా మీరు అంచనా వేసుకోవచ్చు. సో ఇదండి అప్డేటు. మీలో ఎవరికైనా పిఎఫ్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కానీ కావాలంటే ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్న పెన్షన్ తక్కువ వచ్చింది అనుకుంటే రెండోసారి కూడా మనం అప్లై చేసి ఇవ్వబడుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఫామ్ 10C, ఫామ్ 10C, ఇక్కడ ఐడి నెంబర్ కానీ ఇక్కడ ఐడి నెంబర్ కానీ రెండు కూడా ఒకే కంపెనీ ఐడి నెంబర్స్ అన్నమాట. అంటే ఒకే మెంబర్ ఐడి. ఆన్లైన్లో ఒకసారి అప్లై చేసిన తర్వాత రెండవసారి అప్లై చేస్తుంటే యువర్ పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని వస్తూ ఉంటుంది. రెండవసారి అప్లై చేయడానికి అవకాశం కూడా ఉండదు అనమాట. అందుకోసం మనం ఫిజికల్గా క్లెయిమ్ చేసి ఇస్తూ ఉంటాం. సో నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది. కేవలం వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.